అందరికీ నమస్కారం అండి. మీ మనసుకు దగ్గరైన మాటలు వినాలంటే, మీ జీవితాన్ని ఉత్తేజపరిచే కోట్స్ కావాలంటే తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన కోట్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసేటప్పుడు మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. ఎప్పుడో జరిగిన విషయం గురించి నీవు ఇంకా బాధపడుతున్నావు అంటే నీకు ఇంకా బుద్ధి రాలేదు అని అర్థం. మన చుట్టూ మనసు లేని మనుషులు ఉన్నంతకాలం మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ఈ భూమి మీద మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో డబ్బుతోనో కొనుక్కోలేము. ఆనందంగా ఉండేవాళ్లంతా కష్టాలు లేనివాళ్ళు అని కాదు. వాళ్ళంతా కష్టాలను అధిగమించి సంతోషంగా ఉండే శక్తివంతులని గుర్తించాలి. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు లైఫ్లో ఎప్పటికీ ఓడిపోరు. ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించడానికే వెచ్చిస్తుంటే నీవు దానిని ఎప్పటికీ పూర్తి చేయలేవు. మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంది, గుర్తుంచుకో. నువ్వు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. జ్ఞానంతో చెప్పేవాళ్ల మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాళ్ల మాట మాత్రం ఖచ్చితంగా వినాలి. ఈ లోకంలో ఎన్నో రకమైన యుద్ధాలు ఉంటాయి, కానీ మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నింటికన్నా పెద్ద సంగ్రామం. జరిగే వాటిని నీవు ఆపలేనప్పుడు జరుగుతున్న వాటితో సాగిపోవడం చాలా మంచిది. మనీ చాలా మంది దగ్గర ఉంటుంది, కానీ పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే మనసు అందరి దగ్గర ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. విజయం సాధించగలననే విశ్వాసం ఉన్నవాడు విజయం సాధించి తీరుతాడు. అన్ని వేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు, అపజయమే మరణము కాదు. ఈ రెండింటికంటే ముఖ్యమైనది ధైర్యం. ఒక్కోసారి నీ ఆప్యాయతతో కూడిన పలకరింపు ఇతరులకు ఎడారి ప్రయాణంలో దప్పిక తీర్చగలిగే నీటిబొట్టులా ఉపయోగపడుతుంది. అందుకే అందరినీ ఆప్యాయంగా పలకరిద్దాం. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సహాయపడిన వారిని మర్చిపోకు. జ్ఞానం, విద్య, సంపద ఎంత ఉన్నా కానీ వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు. మీరు మాట్లాడేటప్పుడు ఇది వరకు మీకు తెలిసిన విషయాన్నే మీరు మాట్లాడుతారు, కానీ వినడం వల్ల వినే ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. విలువైన వాళ్లతో కాదు, విలువలు తెలిసిన వాళ్లతో స్నేహం చెయ్యి. ఎప్పటికీ కోల్పోవలసిన అవసరం ఉండదు. పొగిడేవాళ్లు మీ చుట్టూ ఉంటే మీరు గెలిచినట్టు కాదు. తిట్టేవాళ్లు మీ పక్కన ఉంటే మీరు ఓడినట్టు కాదు. అందరికీ నీ అపజయం ఒకటే కనిపిస్తుంది, కానీ గెలవటానికి నీవు పడిన కష్టం, తపన, దానికోసం నీవు వెచ్చించిన సమయం ఎవ్వరికీ అవసరం లేదు. ఏ పనైనా సులువుగా చేయాలంటే తెలివిగా ఆలోచించాలి. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏదీ ఎక్కువ తెలుసుకోకూడదు. ఎవరిని ఎక్కువగా చదవకూడదు. ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. నువ్వు లైఫ్లో ఎన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎదగాలి అనే నీ మీద నీకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకు. ముల్లులాగా బ్రతుకు ఉంటే పువ్వులాగా ఆలోచనలు ఉండాలి. నలుగురిలో మంచి అనిపించుకోవడానికి ప్రయత్నించకు. నలుగురికి మంచి చేయడానికి ప్రయత్నించు. ఆ మంచే నిన్ను నలుగురికి పరిచయం చేస్తుంది. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన దగ్గర ఎవరున్నారు అనే ఆలోచన కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. లోకం నోటు మీద నడుస్తుంది, కానీ మనిషి మాట మీద కాదు. ఓటమి వచ్చినా నిబ్బరంగా ఉండు. మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎప్పటికీ ఓటమి పాలవ్వరు. గెలుపుకు మరో మార్గమే ఓటమి అని గుర్తించు. ఓటమి ఒక్కటే అంతం కాదని గుర్తించి గెలుపు కోసం పోరాటం చేయి. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. దురదృష్టం ఏమిటంటే
ఇదే పద్ధతిని మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. ప్రవర్తన అనేది చెట్టు అయితే గుర్తింపు అనేది దాని నీడ లాంటిది. బంధం విలువ తెలియని వారికి మీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి మీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అంత చీప్ అయిపోతాం. ఎంత అందుబాటులో ఉంటామో అంత లోకువ అయిపోతాం. కొందరి మాటలు మనసుని గాయం చేస్తాయి. ఎంతలా అంటే బ్రతికి ఉన్నా గానీ చనిపోయినంతగా. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే విలువ ఇవ్వండి. ఆనందం అందరూ పంచుకుంటారు, బాధ మనవాళ్లు మాత్రమే పంచుకుంటారు. మనలో అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం హోదా చూసి వచ్చే మర్యాదలు పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. మంచితనమే శాశ్వతం. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది. మనం గెలిచాక మనతో నడిచే వాళ్ళ కంటే మన గెలుపు కోసం మన వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మంచి చెప్పేవాడు ఎప్పుడూ పక్కనే ఉండడు. చెడు చేయాలి అనుకునేవాడు ఎప్పుడూ ఎక్కువ దూరంగా ఉండడు. మోజు తీరగానే మూలన పడేసేది కాదు మూడు ముళ్ల బంధం అంటే. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేదే మాంగళ్య బంధం. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వారిని జన్మలో వదులుకోవద్దు. ఎందుకంటే ప్రపంచంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ టైం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. కావలసిందల్లా కొంచెం ఓపిక. సక్సెస్ అంటే ఎక్కడో ఉండదు. మీకు ఇష్టమైన పని ఏమిటో తెలుసుకొని ఇష్టంగా చేసుకుంటూ పోవడమే సక్సెస్. బంధములో అయినా స్నేహంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం. ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం. ఏడుపు వస్తే ఒక్కరే ఏడవాలి, నవ్వు వస్తే నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చంటారు. జీవితమే ఒక విచిత్రం. ఇదివరకటి రోజుల్లో మోసం చేయడం అనేది తప్పు అనేవారు, కానీ ఇప్పటి రోజుల్లో తెలివి అంటున్నారు. సముద్రమంత సంపద ఉంటే సరిపోదు, టైంకి హెల్ప్ చేసే గుణం కూడా ఉండాలి. ఎదుటివారికి నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం మీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయానికి మనం వేసే తొలి అడుగు. ఎవరైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి, కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు. గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. గొప్పతనం అనేది సొంత డబ్బా కొట్టుకుంటే రాదు. మనం చేసే పని, నడుచుకునే పద్ధతి వల్ల దానంతటదే వస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. గుర్తుంచుకో, అదృష్టాన్ని మాత్రమే నమ్ముతూ కాలయాపన చేసేవాడి కంటే ఆత్మశక్తిని నమ్మేవాడే ధీరుడు. కంటికి కనిపించే మనుషులను మోసం చేసి కంటికి కనిపించని దేవుడిని మొక్కినంత మాత్రాన మంచివాళ్ళైపోరు. సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది, వేటాడిన తర్వాత కాదు. గెలుపును సాధించాక నిశ్శబ్దంగా ఉండు. నీ గెలుపును చూసి లోకమే హర్షధ్వానాలు చేయాలి. మధ్యతరగతి కుటుంబాలలో లైఫ్ అసలు బోరు కొట్టదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది. మీలో లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే మీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. నీవంటే ఇష్టం ఉన్నవారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకు. ఏదో ఒక రోజు తెలుస్తుంది, ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్ల కోసం వెతుకుతున్నావని. ఎవరో ఏదో అంటే పదే పదే గుర్తుకు తెచ్చుకొని నువ్వు బాధపడిపోవద్దు. ఎందుకంటే నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠినమైన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం. నువ్వు ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడైతే తట్టుకోలేం. నీవు నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నీకు ప్రేమించిన వాళ్ళు మాత్రమే నీకు అందంగా కనిపిస్తారు. ఎందుకంటే
వాళ్ళనే నీ ప్రపంచం అనుకుంటావు కాబట్టి మీరు సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే మిమ్మల్ని మించిన ఆర్థిక నిపుణులు ఉండరు